మన ప్రభువైన యేసయ్య దివ్య కృప సమాధానములు శుభములు మనకెల్లరకు కలుగును గాక. ఆమెన్. ప్రియులారా, అందరూ బాగున్నారమ్మా? మాట్లాడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. సరే, ఈ దినం దేవుని వాక్య భాగములో నుండి యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనములో నుండి నా ఇష్టమును నెరవేర్చుటకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చుతని. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, గడిచిన వారం దేవుని చిత్తము అంటే ఏమిటో మనము విన్నాం. వాట్ ఈజ్ గాడ్స్ విల్ అనే అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకసారి గుర్తు చేసుకుందామా? దేవుని చిత్తము అనగా దేవుని ఇష్టం. దేవుని చిత్తము అనగా దేవుని కోరిక. దేవుని చిత్తము ఏమై ఉన్నది మన పట్ల అని ఆలోచించినప్పుడు పాపుల విషయమై దుఃఖపడి, పాపముల విషయమై దుఃఖపడి ఎవరు మారు మనసు పొందుతారో అది దేవుని చిత్తం, దేవునికి ఇష్టం అలాంటి వారు. రెండవదిగా పరిశుద్ధులుగా ఉండట దేవుని చిత్తం లేక ఇష్టం అని ధ్యానించాం. మూడవదిగా ఏక మనసు కలిగి ఉండుట దేవుని చిత్తం. నాలుగవదిగా సత్క్రియలు లేక మంచి క్రియలు చేయుట దేవుని చిత్తం. ఐదవదిగా దుర్లాభము లేకుండా మందను కాయుట దేవుని. ఆరవదిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తం. ఏడవదిగా ప్రభును చూచి నిత్య జీవం పొందుట దేవుని చిత్తం. ఈ విషయాలు మనం నేర్చుకున్నాం. ఈరోజు అంశ భాగం ఏంటంటే దేవుని చిత్తము ఎవరు చేస్తారో వారికి కలిగే మేలులు. చెప్పండి, ఏంటమ్మా? దేవుని చిత్తం. దేవుని చిత్తం ఎవరు చేస్తారో వారికి కలిగే మేలులు. యూజెస్ ఆఫ్ గాడ్స్ విల్ లేకపోతే యూజెస్ ఆఫ్ విల్ ఆఫ్ గాడ్ అనే అంశాన్ని, దేవుని చిత్తం ఏంటో గత వారం ధ్యానం చేశాం. ఇప్పుడు ఆయన ఇష్టాన్ని ప్రభు అంటాడు, నేను నా ఇష్టము నెరవేర్చుకున్నటకు ఈ భూమి మీదకి ఎవరిష్టం నెరవేర్చడానికి వచ్చాడట? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి ప్రభు ఎందుకు వచ్చాడంటే తండ్రి అంతరంగములో ఉన్న ఉద్దేశాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చి సిలువలో మన కొరకు ప్రాణం పెట్టాడు. ఒక మాట చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. గలతీయులకు రాసిన మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను ప్రాణం పెట్టెను లేక అప్పగించుకునేను. తండ్రి ఏ ప్లాన్ ప్రకారంగా భూమి మీదకి పంపించాడో కుమారుడైన ప్రభుని, ఆ తండ్రి ఉద్దేశాన్ని, ఆ తండ్రి ఇష్టాన్ని, ఆ తండ్రి చిత్తాన్ని, ఆ తండ్రి కోరికను కుమారుడు ఎవరి కొరకు నెరవేర్చాడు, ప్రాణం పెట్టాడు? మనుషులందరినీ దుష్ట లోకము నుంచి, ఈ పాప లోకము నుంచి విడిపించుటకు దేవుని ప్రణాళిక చిత్తము చొప్పున ఆయన మన కొరకు సిలువలో బలైపోయాడు, మనలను విడిపించాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈరోజు దేవుని చిత్తాన్ని ఎవరు చేస్తారో వారికి ఎలాంటి మేలులు ఉన్నాయో కుమారుడు చేసి వెళ్ళాడు. ఇప్పుడు ఆ కుమారుడు చూపిన మార్గములో మనం నడిస్తే
మనకు కలిగే ఆ 5 విధములైన ఆశీర్వాదాల గురించి, బ్లెస్సింగ్స్ గురించి మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. మొదట మత్తయి సువార్త 12వ అధ్యాయము 50వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 12:50. పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియునెను. ప్రభునందు ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభువు ఒక చోట బోధిస్తూ ఉంటే అప్పుడు ఆయన తల్లి తండ్రి ఆయన వెతుక్కుంటూ వచ్చారు. అప్పుడు అక్కడున్న కొంతమంది, యేసు ప్రభువా నీ తల్లి నీ యొక్క తండ్రి వచ్చారు అని అంటే, ప్రభు అన్నాడు, ఎవరు నా తండ్రి, ఎవరు నా సహోదరుడు, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం ఎవరు చేస్తారో వారే నా తల్లి నా తండ్రి అని చెప్పాడు. ప్రియులారా, ఈ వాక్యము ద్వారా మనకేం అర్థమవుతుందంటే, మొదట దేవుని ఇష్టాన్ని ఎవరు నెరవేరుస్తారో వారు ప్రభువుకు సమీప బంధువులైపోతాం. రిలేషన్షిప్ విత్ జీసస్. ప్రియులారా, మీకు అర్థమవుతుందా? మనము కూడా ఆయన కుటుంబములో ఒక సభ్యులమైపోతున్నాం. దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వారికి దేవునికి ఏ సంబంధము, రిలేషన్ ఉండదండి. అర్థం చేసుకోండి. దేవుని యొక్క ఇష్టాన్ని ఎవరు నెరవేరుస్తారో వారు ప్రభువుతో కనెక్ట్ అయి ఉంటారు. దేవుని చిత్తాన్ని ఎవరు చేయకుండా ఉంటారో వారికి ప్రభువుకి ఏమాత్రము సంబంధం ఉండదు. ఉంటుందా? ఉండదు అని చెప్తుంది బైబిల్. అందుకే ఎవరు నా సహోదరుడు, ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి అంటే, నా పరలోకపు తండ్రి ఇష్టాన్ని ఎవరు నెరవేరుస్తారో వారే కుటుంబ సభ్యులు అవుతారు నాతో అంటూ ఉన్నాడు. ప్రభువుతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకొని ఆయన కుటుంబములో భాగం కావడం దేవుని చిత్తం చేస్తే ఆయనకు సంబంధం ఉన్నది. మనం ఆయన వారం అవుతాం. చూడండి, అందుకనే మనం పాడతాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పురుషోత్తం చౌదరి గారు, మీకు చాలామందికి తెలుసు. పురుషోత్తం చౌదరి గారు మహాభక్తుడు. బ్రాహ్మణ్ కుటుంబము నుండి ఆయన రక్షింపబడ్డాడు. అప్పుడు ఆయన తల్లిదండ్రులు ఆయన భార్య ముందు ఈయన ఇంటి బయట గెంటి అవమానపరుస్తున్నప్పుడు బంధువులు, ఈ లోక సంబంధమైన స్నేహితులు ఆయనను ఇంటి నుంచి బయటికి గెంటేశారు. యేసు ప్రభువుని నమ్ముకున్నందున భోజనం పెడితే ఆ ప్లేటు ఆయనను ఆహారం కింద పడేశారు. అప్పుడు అన్నం ఏరుకుంటూ పరిశుద్ధాత్మదేవుడు ఆయనకు నేర్పించిన పాట ఏంటంటే, మనం పాడదాం. అక్కడ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో, యెహోవా మా తండ్రిగాడా, యేసందు మా అన్నగాడా. పాడదాం ఆ చరణాన్ని. యెహోవా మా తండ్రిగాడా, యేసుడు మా అన్నగాడా, యెహోవా మా తండ్రిగాడా, యేసుడు మా అన్నగాడా, మహిమగల శుద్ధాత్మా ఇట్టి వరసదెలిపేం గదమా తోడా, మహిమగల శుద్ధాత్మా ఇట్టి వరసదెలిపేం గదమా తోడా, యెహోవా మా తండ్రిగాడా, యేసుడు మా అన్నగాడా, మోక్షనగరు మా పుట్టిల్లు, ముఖ్యదూతల్ మా స్నేహితులు, మోక్షనగరు మా పుట్టిల్లు,
ప్రభునందు ప్రియులరా, ఆయన మంచి రిలేషన్షిప్ను గురించి చెప్తూ, మీరు ఒకవేళ నన్ను తృణీకరించినా నాకు పరలోకపు కుటుంబం ఉన్నది. యెహోవా నన్ను సృష్టించిన వాడు నాకు తండ్రి, ఆయన కుమారుడు నాకు అన్న సహోదరుడు అని, పరలోకమే నాకు పుట్టిల్లు అని చక్కగా వివరిస్తూ ఉన్నాడు. అందుకనే బైబిల్ ఎలా చెప్తుంది, దేవుని కుటుంబములో ఆయన చిత్తం చేసేవారు ఆయన కుటుంబంలో సభ్యులు అవుతారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండగా పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. చూడండి ప్రియులారా, మనం ఎవరమట? ఇక పరదేశస్తులం కాదు, మనం పరాయి వారం కాదు, పరలోకానికి సంబంధించిన ఇంటికి సభ్యులం, దేవుని ఇంటి సభ్యులమై ఉన్నాము. ఎప్పుడు అవుతామనగా, దేవుని ఇష్టమేదో మనం ఎరిగి దానిని ఎవరు నెరవేరుస్తారో వారే దేవునికి సంబంధించిన వారు. ప్రియులారా, ఆలోచన చేయండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 15వ వచనం కూడా చూద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 15వ వచనం, ఏలయనగా మరలా భయపడుటకు దాస్యపాత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని చూడండి ప్రియులారా, మన సమస్యలు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మను కలిగి పరలోకపు తండ్రిని అబ్బా తండ్రి అని పిలుస్తూ ఉన్నా. అనగా ఎవరు దేవుని చిత్తం నెరవేరుస్తారో వారు ప్రభువుకు సంబంధించిన వారుగా ఉంటారు, సన్నిహిత బంధువులుగా ఉంటారు. చూడండి రోమాపత్రిక ఇందాక చదివిన 8వ అధ్యాయం 17వ వచనం. రోమాపత్రిక, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. చూడండి, ఎవరు దేవుని చిత్తం నెరవేరుస్తారో వారట క్రీస్తుతో పాటు ఆ పరలోక మహిమకు వారసులు. ఎవరనగా దేవుని ఇష్టమును నెరవేర్చేవారు, దేవేష్టులు. వారు ప్రభువుకు బంధువులు అవుతారు అనే మాట. ఎఫెసీ 2:19 చదవద్దు కానీ, అలాగే 1 యోహాను 3:1లోను, యోహాను 1:12లోను మనమందరము ఆయన చిత్తము నెరవేరిస్తే మనం ఎవరి పిల్లలం అవుతాం? దేవునికి ఇష్టలమై ఆయన కుటుంబ సభ్యులముగా మనము ఆయన సన్నిహిత బంధువులు అవుదాం. మరి ఆయన చిత్తము నెరవేర్చిన వారికి ఆయనకును ఒకవేళ చర్చిలో ఉన్న ఏ విధమైన రిలేషన్ లేదు. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ పాస్టర్ గారికి మీకు సంబంధాలు బహుమెండుగా ఉండవచ్చేమో, ఒకవేళ సంఘములో ఒక సభ్యుడికి ఇంకో సభ్యురాలికి మంచి రిలేషన్షిప్ ఉండొచ్చేమో, కానీ దేవునికి ఇష్టాన్ని ఎవరు నెరవేర్చరు వారికి దేవునికి ఎటువంటి సంబంధము లేదు అని క్లియర్గా బైబిల్ చెప్తుంది. ప్రభు వచ్చింది ఎందుకు ఈ భూమి మీద? కానీ తండ్రి చిత్తమును నెరవేర్చుటకు వచ్చాడు, తన ఇష్టాన్ని ఆయన నెరవేర్చుకోవడానికి రాలేదు. ఇష్ట ప్రకారంగా మన కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని చిత్తం వల్ల ఎవరు దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తారో వారు దేవునికి బంధువులు అవుతారు, సంబంధం కలిగి ఉంటారు. ఇది మొదటిది. రెండవది చూద్దాం. కీర్తన గ్రంథము 40వ కీర్తన 8వ చరణాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అమ్మా, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది. చూడండి ప్రియులరా, దేవుని చిత్తము ఎవరు నెరవేరుస్తారో వారికట సంతోషము కలుగుతోంది. దేవుని స్తోత్రం. ప్రియులరా, ఒకటి దేవుని చిత్తం చేసేవారు దేవుడు ఆయన ఏకమే కుటుంబ సభ్యులుగా ఉంటారు, అది మొదటిది. రెండవదిగా ఎవరైతే దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తారో వారి హృదయంలో సంతోషం ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు.
యోహాను మొదటి పత్రిక యోహాను 4వ అధ్యాయం సువార్త 34వ వచనం. యోహాను సువార్త 4:30. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. చూడండి ప్రియులారా, సమరయ స్త్రీని ఎప్పుడైతే రక్షించాడో అప్పుడు శిష్యులు ఆహారం తీసుకురావడానికి వెళ్ళారు. తిరిగి వచ్చిన తర్వాత ఆహారం తెచ్చామనగానే అప్పుడు ఆయన అంటాడు, నా తండ్రి చిత్తము నెరవేర్చుటయు నాకు ఆహారమును పానమై ఉన్నది అని చెప్తూ ఉంటాడు. అంటే దేవుని చిత్తాన్ని, అంటే దేవునికి ఇష్టమైన పని ఎవరు చేస్తారో వారి హృదయంలో సంతోషము, తృప్తి అనేవి ఉంటాయి. ప్రియులారా గమనించండి, ఈరోజు మనిషికి తృప్తి లేకుండా పోవడానికి గల కారణం ఏంటో తెలుసా? తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడాన్ని బట్టి. మానవుడు లోక ఇష్టాన్ని నెరవేర్చుటను బట్టి, పొరుగు వారి ఇష్టాన్ని నెరవేర్చుటను బట్టి, సాతాను ఇష్ట ప్రకారంగా చేయటను బట్టి లోకములో ఎంత డబ్బు ఉన్నా చాలా మందికి తృప్తి అనేది ఉండదు. డబ్బు తృప్తినివ్వలేదు. లోకములో ఎంతమంది స్నేహితులున్నా వారికి తృప్తి అనేది ఇవ్వలేరు. వెలితి హృదయములో ఉంది, అదే దేవుని లేని స్థితి. హృదయములో దేవుడు లేకపోతే, దేవుని కొరకు మనము జీవించలేకపోతే, ఆయన ఇష్టాన్ని నెరవేర్చలేకపోతే ఎంత సంపాదించినా ఏదో ఒక అసంతృప్తి నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఏమీ లేకపోయినా ఒక చిన్న పూరి గుడిసెలో పేదవాడై ఉండి వాడు దేవుని కలిగి ఉండి దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు అనుకోండి, లాజరు లాగా వాడు చాలా తృప్తిగా బ్రతుకుతాడు. ఏమున్నా లేకపోయినా సాటిస్ఫై అవుతాడు అన్ని విషయాల్లో. ఎందుకంటే వాడు మనసులో నేను దేవుని ఇష్టాన్ని కలిగి ఉన్నాను అనే తృప్తి వాళ్ళు ఉంటుంది. ప్రియులారా గమనించండి, అందుకే భక్తుడు 40వ కీర్తన 8వ చరణంలో అంటాడు కదా, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకేం కలుగుతుంది? సంతోషం. మీకుందా సంతోషం? మీరు చేసే పనిలో, మీరు చేసేటువంటి ఉద్యోగంలో, వ్యాపారంలో, మీరు చేసే దేనిలోనైనా దేవుని ఇష్టాన్ని నెరవేర్చుచుటలో మీ పని చేస్తున్నారా? దేవునికి వ్యతిరేకంగా మీరు పని చేస్తున్నట్లయితే మీకు తృప్తి అనేది దూరం అయిపోద్ది. సంతోషం అనేది మీకు అందనట్లుగా ఎండ మావుల్లా ఉంటుంది. గమనించండి ప్రియులారా, దేవుని కొరకు ఒక మంచి జీవితాన్ని కలిగి దేవుని ఇష్టాన్ని మనం ఎప్పుడైతే నెరవేరుస్తున్నామో మన హృదయం నిండా సంపూర్ణమైన సంతోషము, సంపూర్ణమైన తృప్తి అనేది మనం కలిగి ఉంటాం. మన జీవితం సాఫీగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియులారా, భక్తుడు చెప్పినట్లుగా దేవుని చిత్తాన్ని ఎవరు చేస్తారో వారి హృదయంలో ఏముంటుందమ్మా? సంతోషం. మీకుందా సంతోషం? ఎందుకు ఆ సంతోషాన్ని, సంతోషం అనే నిజమైన ఆనందాన్ని ఎవరు ఇవ్వగలరు ఈ లోకంలో? ఏది ఇవ్వలేదండి. డబ్బు ఇవ్వలేదు, మందులు ఇవ్వలేవు. ఏమండి, రోగం వస్తే మందులు ఏదో రోగాన్ని నయం చేస్తానే కాదు, రోగాన్ని కంట్రోల్ చేయడానికి మందులు. ఎంత విద్య చదివినా ఇంకా మనిషికి ఏదో ఒక తృప్తి లేని స్థితి, సంతోషం ఉండదు. ఎప్పుడు ఆ మానవ హృదయానికి సంతోషం కలుగుతుందంటే ఉన్నా లేకపోయినా ఆనందించగలిగిన స్థితి ఒకటి ఉంది బైబిల్లో. హబక్కుకు గ్రంథము ఒకసారి చదువుదాం. ఆయనకున్న తృప్తి, సంతోషం ఏంటో చూద్దాం. హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. అంజూరపు చెట్లు పూయకుండినను, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకుండి పోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటక రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. దేవుని స్తోత్రం. ఈయనంటాడు, ఈయన ఒక పశువుల కాపరి, రైతు. తన దొడ్డులో గొర్రెలు లేవు, తన పంట నష్టపోయాడు, పంట రాలేదు చేతికి. ఏమీ లేకపోయినా నేను ఎవరి యందు ఆనందిస్తానంటున్నాడండి. దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ దేవునిలో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఎంత మంచి అనుభవం.
నా రక్షణకర్తైన నా దేవుని యందు నేనేం చేస్తాను? సంతోషిస్తాను. మీ సంతోషం ఇలా ఉంటే లోకం ఇవ్వలేనంత శాశ్వతమైన ఆనందాన్ని, శాశ్వతమైనటువంటి సంతోషాన్ని ప్రభు చిత్తం చేసేవారికి ప్రభు ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా. అందుకే దేవుని చిత్తమును, ఇష్టమును, కోరికని ఎవరు నెరవేరుస్తారో ప్రభువులేగా వారికి ఏం కలుగుతుంది? సంతోషం. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? యేసు నొద్దకు రాము, యేసు నొద్దకు రాము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, లోకములో వెదకండి, సంతోషాన్ని దొరకదు మీకు. లోకములో వెదకండి, తృప్తి మీకు దొరకదది. మీరు ఎంత వెతికినా ఎండ మామూలు అవుతుంది. నిరాశ పడతారు, నిస్పృహ చెందుతారు. ప్రభులోనే ఉంది సంతోషము, ప్రభు ఇష్టం నెరవేర్చుటలోనే ఉంది తృప్తి. జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు చిత్తం చేస్తూ ఏ పనైనా మీరు చేయండి, అది సక్సెస్ను మీరు అనుభవించగలుగుతారు. ప్రభు అంటాడు, నాకు వేరుగా ఉండి మీరు నా ఏమీ చేయలేరు. ఎంత స్పష్టంగా చెప్పాడు బైబిల్లో. యోహాను సువార్త తీయండి ఒకసారి. యోహాను సువార్తలో 15వ అధ్యాయం. యోహాను సువార్త ఇంత స్పష్టంగా ప్రభు చెప్పినప్పుడు కూడా ప్రభు మాట మనం వినేవారంగా ఉండాలి. చదువమ్మా. మీరు నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేరు. అంత స్పష్టంగా చెప్పాడంటే మనం ఏమీ సాధించలేము, సంపాదించలేము. మనము మన హృదయంలో తృప్తి, సంతోషం అనేవి మనకు దూరం అయిపోతాయి ప్రభువు లేకుండా పరిగెడితే. ప్రభునందు ప్రియులరా, అందుకనే దేవుని కోరిక ఇష్ట ప్రకారంగా వాక్యం చెప్తుంది. బైబిల్ ద్వారా ఆయన చిత్తం మనం తెలుసుకోగలం. ఆయన ఇష్టం ఏందో మనం తెలుసుకొని ఆయన చిత్తాన్ని మనం చేయగలిగినప్పుడు అప్పుడు మన హృదయం నిండా సంతోషం పొంగి పొరులుతూ ఉంటుంది. ఇది రెండవది. మూడవది, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 36వ వచనాన్ని చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10. నెరవేర్చిన వారై, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము ఓరిమి అవసరమై ఉన్నది. దేవుని చిత్తం ఎవరు చేస్తారో వారు వాగ్దానం సొంతం చేసుకునేంత సహనం వారికి ఉంటుంది. ప్రభునందు ప్రియులరా, బైబిల్లో 365 రోజులకి సరిపోయే వాగ్దానాలు ఉన్నాయి. నీ బ్రతుకులో ఎన్నో వాగ్దానాలు ప్రభు మన కొరకు చేశాడు. వాక్ ప్లస్ దాన మాట ఇచ్చాడు మనకి. అనుకూల సమయంలో కొన్ని వాగ్దానాలు, ప్రతికూల సమయంలో కొన్ని వాగ్దానాలు. ఆయన మాట ఇచ్చాడు. మనం ఆయన మాట నమ్మం, మనుషుల మాట నమ్ముతాం. చూసారా, బైబిల్ అంటది మనుషులలో ఎవరు నమ్మదగిన వారు కాదండి. కాబట్టి మనుషులను ఎవరో నమ్మదగిన వారు కాదు, ఒక్కడే నమ్మదగిన వాడు. ఎవరు? నీ ప్రియ స్నేహితుడు. మనుషులలో స్వార్థం ఉంటుంది, కానీ దేవునిలో స్వార్థం లేదు.
ఆయన మాట ఇచ్చాడు నీకు, అంతే. ఆయన చేస్తాడు. ఆయన ఎవరు? 10:23 హెబ్రీయులకు రాసిన పత్రిక. ఆయన ఎవరో చూద్దాం. వాగ్దానములు చూముడి దేవుని గ్రంథ వాగ్దానములు చూడుడి, వాగ్దానములే జరుగా వలసిన కార్యంబుల్ వాగ్దానములు నమ్ముడి. ఈ రీతిగా ప్రభువున్ సన్మానించుడి. ఈ రీతిగా ప్రభువున్ సన్మానించుడి. చూడండి, ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, నిన్ను స్వస్థపరచు యెహోవాను వాగ్దానం. అది అనారోగ్యవంతులైన వారికి దేవుడిచ్చిన వండర్ఫుల్ ప్రామిస్ అది. కానీ ఆ వాగ్దానం రాకముందే మనకి ఎవరు గుర్తొస్తారు? డాక్టర్ గుర్తొస్తాడు. జ్వరం వస్తే పారాసిటమాల్ ట్యాబ్లెట్ గుర్తొస్తుంది. ముందు నీ ఇంట్లో ఉన్న వైద్యుడు గుర్తురాడు, నీ ప్రభువు. మొట్టమొదట మనకు కలిగే అవన్నీ. క్రైస్తవులకు ఒక దురలవాటు ఉన్నది. ఏంటి ఆ దురలవాటు అంటే, అది వాడుకలలో మంచివాడికే. కానీ క్రైస్తవుడు బైబిల్లో 365 రోజులకి ఇంకా ఎన్నో వాగ్దానాలు ఉండగా ఆ క్రొత్త సంవత్సర వాగ్దానం కొరకే ఎదురు చూస్తాడు. మనం వాగ్దానం అంటే న్యూ ఇయర్ రోజు పాత సంవత్సరం వెళ్ళి కొత్త సంవత్సరంలో పాస్టర్ గారు ప్లేట్లో పెట్టించే వాగ్దానాలే. నాకో వాగ్దానం, నా భార్యకో వాగ్దానం, నా ప్రియుడికో వాగ్దానం, ప్రియురాలకో వాగ్దానం. మంచిదే. ఆ రోజు ఆ 24 గంటలు కూడా ఆ వాగ్దానం మరలా తర్వాత ఎక్కడ ఏమైపోద్దో మీకు గుర్తే ఉండదు. మరొక సంవత్సరం, గత సంవత్సరం ఏ వాగ్దానం వచ్చిందమ్మా అని అడిగామనుకోండి, చెప్పగలరా అమ్మా? కొంతమంది ఇంక బైబిల్ చదవరు, సంవత్సరం అంతా ఆ వాగ్దానమే చదువుకుంటూ ఉంటారు. దురదృష్టం ఈరోజు క్రైస్తవులు. ప్రియులరా, బైబిల్ చదవండి. బైబిల్ నిండా నీకు కావాల్సిన వాగ్దానాలు దేవుడు దాచి ఉంచాడు. బైబిల్ చదవరు ఈరోజు క్రైస్తవులు. అందరూ బైబిల్ చదువుతున్నారు. చదవని వాడు నిర్లక్ష్యానికి గురైపోయేది ఎవరి చేతిలోనంటే బైబిల్ ఒక క్రిస్టియన్ చేతిలోనే. దురదృష్టం. ఈరోజు మనం అందరం తలదించుకోవాలి ప్రభు సన్నిధిలో. బైబిల్ రోజు చదవండి. బోల్డ్ వాగ్దానాలు నీ కొరకు ఉన్నాయి. చదువుదాం ఇప్పుడు. ఆయన ఎవరు? వాగ్దానము చేసినవాడు, నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందాము. చూడండి ప్రియులరా, వాగ్దానము చేసిన దేవుడు మనిషి కాదు. దేవుడు వాగ్దానం చేసిన వాడు ఏ పరిస్థితుల్లోనైనా నమ్మదగిన వాడు. ఆయన నమ్ముకున్నవాడు. మనుషులు నమ్మినవాడు చెడిపోయాడని లోకం చెప్తుంది, కానీ దేవుని నమ్ముకున్నవాడు ఎవడైనా చెడిపోయాడని ఎవడైనా చెప్పగలరా? నేను దేవుని నమ్మి చెడిపోయానండి అనేవాడు ఎవరు లేరండి. ఒకవేళ దేవుని నమ్ముకున్నా చెడిపోయావంటే కారణం సరిగా నమ్మలేదేమో. దేవుని నమ్మవలసిన విధముగా ఆయన మాటను నమ్మలేదు నువ్వు. ఆలోచన చేయండి ఒక్కసారి. వాగ్దానము చేసిన వాడు నరుడు కాదు, ఆయన సృష్టికర్త. ఆ మాట నెరవేర్చే దేవుడు. తీతు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం మనమందరం పాడదాం. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు. పిల్లలు ఒక పాట పాడదాం. వాగ్దానములు. ఈలోపు తీతు పత్రిక ఈ పాట చూడండి. 3వ అధ్యాయం తీతు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము దేవుడి దాసుడును యేసుక్రీస్తు అపోస్తలులైన పౌలు మనందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు వ్రాయినది ఆ నిత్య జీవమును
అబద్ధమాడనారని దేవుడు ఆనాది కాలమందు వాగ్దానం చేసిన రీతిగా ఇప్పుడు చూడండి ప్రియులారా, ఆయన ఎవరు? దేవుడు అబద్ధమాడు, మాటిచ్చి మార్చడు, మాట మార్చడు. ఒక్కసారి మాటిచ్చాడంటే ఆ మాట కొరకు తన కుమారుని ప్రాణం బలిపెట్టేశాడు. నేను ఈ పాపం కొరకు స్త్రీ సంతానంగా వస్తానని చెప్పిన మాట ప్రకారంగా ఎవరైనా చేయగలరా? నీ మాట నమ్మడానికి నీ ఇల్లు నీ ఆస్తో సూరిటీ పెడతావు ఏమండి? కానీ ప్రభు తన కుమారుని, తండ్రి తన కుమారుని కొరకు అప్పగించాడు తన మాట నెరవేర్చడానికి. ఇంకేమో నువ్వు నమ్మదానికి ఇంకా ఆయన అబద్ధమాడని దేవుని యొక్క వాగ్దానం అది. పాడదాం. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, చప్పట్లు కొడదాం. నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. నేను చెడియను, భయపడను, అలసిపోను. వాగ్దానము నా సొంతమిగా. నేను చెడియను, భయపడను, అలసిపోను. వాగ్దానము నా సొంతమిగా. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. కన్నీటిని తుడుచువాడవు, కదలకుండా నన్ను నిలబెట్టువాడవు. కన్నీటిని తుడుచువాడవు, కదలకుండా నన్ను నిలబెట్టువాడవు. ప్రతి వాగ్దానమును నెరవేర్చువాడవు, ప్రతి వాగ్దానమును నెరవేర్చువాడవు. నా నీతి వలన కానే కాదయ్యా, అంతా నీ నీతి వలనేనయ్యా. నా నీతి వలన కానే కాదయ్యా, అంతా నీ నీతి వలనేనయ్యా. నేను చెడియను, భయపడను, అలసిపోను. వాగ్దానము నా సొంతమిగా. నేను చెడియను, భయపడను, అలసిపోను. వాగ్దానము నా సొంతమిగా. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, వాగ్దానములను ఏమండి నెరవేర్పు కొరకు మనకు ఓపికతో ఎదురు చూస్తాము. ఎప్పుడనగా దేవుని చిత్తం. అబ్రహాము గారికి దేవుడు వచ్చి అన్నాడు, మరొక సంవత్సరములో నీకేమిస్తాను? 99 సంవత్సరాల వయసులో దేవుడు వచ్చి అబ్రహాము గారితో చెప్తున్నాడు, నీకు మరొక సంవత్సరం నీ కౌగిటన ఒక కుమారుడు ఉంటాడని దేవుడు మాటిచ్చాడు. నమ్మశక్యమైన వృద్ధాప్యము 90 సంవత్సరాల వయసులో పిల్లలు పడతారని నమ్మాలా? తన యొక్క సహజ స్థితిని బట్టి తనకున్నటువంటి బలహీనత వృద్ధాప్యములో పిల్లలు పడతారని నమ్మాలా? వాగ్దానం చేసిన వాడు సర్వశక్తి గల దేవుడని నమ్మాలా? దేన్ని నమ్మాలి? వాగ్దానం ఇచ్చిన వాడు ఎలాంటి వాడట? సర్వశక్తి గలవాడని నమ్మాడు అబ్రహాం గారు. సరిగా సంవత్సరం ఓపిక పట్టుకున్నాడు. సంవత్సరము రాగానే ఒక కుమారుడు దేవుడు ఆయనకి వృద్ధాప్యములో నవ్వు కలిగించే కుమారుడు ఇస్సాకు పుట్టాడు. ఎంత ఓపిక తెచ్చుకున్నాడో చూడండి. వాగ్దానము నెరవేర్చడానికి సమయం ఉంది. కొన్ని వాగ్దానాలు ఇట్టే నెరవేరుతాయి, కొన్ని వాగ్దానాలు ఆలస్యముగా నెరవేరుతాయి. జ్ఞాపకం చేసుకోండి, ఒకసారి ఆలోచన చేద్దాం. ఒక రైతు తన పొలంలో ముందు ఏమండి వెదురు విత్తనాలు విత్తుకుంటూ వెళ్ళాడు. ఏ విత్తనాలండి? వెదురు విత్తనాలు. వాటి వెంట మధ్యలో టమాటా విత్తనాలు విత్తాడు. పిల్లరా, ఈ టమాటా విత్తనాలు 3 నెలలు ఇవ్వగానే అవి చక్కని క్రాప్కి వచ్చేసినాయి, పంట చక్కగా వచ్చేసింది.
ఈ భూమిలో 3 నెలల క్రితం నాటినటువంటి వెదురు విత్తనాలు మాత్రం కనీసం ఉలుకులు పలుకులు మొలకలు రాలేదండి. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. సరే, రెండవ క్రాప్ వచ్చేసింది టమాటాలు, మరలా రెండవసారి మరలా క్రాప్ వచ్చేసింది. అయినా ఇంకా ఈ విత్తనాలు ఇంకా మొలవలేదు. సరే, రెండవ సంవత్సరం వచ్చింది, మరలా టమాటా విత్తనాలు వేశాడు, మరలా క్రాప్కి వచ్చింది. అలా 3 సంవత్సరాలు పట్టేసింది. 3 సంవత్సరాల్లో సంవత్సరానికి 2 సార్లు, ఎన్నిసార్లు అండి 3 సంవత్సరాలంటే 6 పంటలు వచ్చినాయండి. రైతు నిరాశ చెందకుండా ఈ యొక్క బొంగు విత్తనాలకు, ఈ వెదురు విత్తనాలకు అతడు నీళ్లు పోస్తూనే ఉన్నాడు. 3 సంవత్సరాలు అయిన తర్వాత ఒక చిన్న మొలక వచ్చిందంట. ప్రియులారు, గమనించండి, అది మొలక రావడానికి అంత టైం పట్టింది, కానీ ఎదగడానికి 45 రోజుల్లో పెద్ద చెట్టు అయిపోయిందంట. అది మొలవడానికే టైం పట్టింది, రావడానికి పెద్ద చెట్టు ఒక 45 రోజుల్లో పెద్దదై, అంటే ఒక 4 రోజులు దాటి పెద్దదైపోయింది. ప్రియులారా, మంచి ఆదాయం వచ్చింది రైతుకి. టమాటా ఇవ్వలేనంత ఆదాయం ఏదొచ్చింది? వెదురు. ప్రియులారా, దేవుడు ప్రతిదానికి టైం పెడతాడు. కొన్ని వాగ్దానాలు వెంటనే నెరవేరుతాయి, కొన్ని వాగ్దానాలు ఆలస్యంగా నెరవేరుతాయి. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని భూమి మీదకి ఒక టైం పెట్టాడు. ఎప్పుడో వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించడానికి వాగ్దానం ఎప్పుడో చేశాడు, కానీ ఆ వాగ్దానం నెరవేరడానికి 430 సంవత్సరాలు పట్టింది. ప్రియులారా, వాగ్దానం చేసిన దేవుడు ఆలస్యమైన అవి నెరవేరవనవద్దు, కాలము పరిపూర్ణమైనప్పుడు నెరవేరును అని తండ్రి గారు ఒక కీర్తన కూడా వ్రాశారు ప్రభునందు. ప్రియులారా, కాబట్టి ఎవరు దేవుని చిత్తము నెరవేరుస్తారో వారు వాగ్దానములను ఆలస్యమైన సొంతం చేసుకుంటారు. ఆ ఓపిక కలిగి ఉంటారు, వాగ్దానాన్ని పొందుకుంటారు. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక. దేవుని వాగ్దానములన్నీ ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయము. చూడండి, దేవుని వాగ్దానములు అనేకములు చేశాడు. అవన్నీ ఎలాగున్నాయి? ప్రభువులు అవునెస్ అన్నట్లుగా ఉన్నాయి. నేను చేశాను, మాటిచ్చాను, ఖచ్చితంగా నీ విషయంలో నెరవేరుస్తాను. అవన్నీ ఆలస్యమైనప్పటికీ వాటన్నిటిని ప్రభు ఏం చేయగలడు? నెరవేర్చగలడు. ఒక టైం పెట్టుకున్నాడు. చూడండి ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12 నుండి చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని. చూడండి అమ్మా, మీరు మందులు కాక అంటే మత్తులై ఉండకుండా ఓర్పు చేత వాగ్దానములన్నీ ఏం చేయాలి? మీరు స్వతంత్రించుకోవాలి. ఈ బైబిల్ని మీరు సంపాదించుకున్నారు ఒక 300 పెట్టి, కానీ బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ దేవుని చిత్తం ఎవరు నెరవేరుస్తారో వారి జీవితాల్లో ఈ వాగ్దానాలు నెరవేరుతాయి. దేవుని చిత్తం నెరవేరకుండా, దేవునికి ఇష్టానుసారంగా బ్రతకకుండా, నాకు ఈ వాగ్దానం కావాలి అని చెప్పి కొత్త సంవత్సరంలో నీవు పాపాన్ని విడిచిపెట్టుకోకుండా, ప్రభు ఇష్టం నెరవేర్చకుండా, పరిశుద్ధుడిగా జీవించకుండా, ఈ వాగ్దానం నాకు ఇచ్చాడు దేవుడు అని సంతోషపడి సంకలు గుద్దుకుంటే ఏంటి ఉపయోగం? అది నెరవేరదు. ప్రియులారా, దేవుని చిత్తం ఎవరు నెరవేరుస్తారో ఈ వాగ్దానాన్ని వారు ఏం చేస్తారు? స్వతంత్రించుకుంటారు, సంపాదించుకుంటారు. అందుకనే 3వదిగా దేవుని చిత్తం చేసేవారికి కలిగే మేలు ఏంటంటే బైబిల్లో ఉన్న వాగ్దానములన్నీ వారు స్వతంత్రించుకుంటారు. కాబట్టి ప్రియులారా, ఎంత గొప్ప అనుభవం అనుకున్నది. దేవుని ఇష్టానుసారంగా బ్రతకుండా ఈ వాగ్దానం నీలో నెరవేరడం ఇంపాసిబుల్, కష్టం. ఇక 4వ దాంట్లోనికి వెళ్తున్నాను. దైవజనుడు వాగ్దానముల గురించి చాలా ఒక కీర్తన రాశాడు. బహుగా ప్రార్థన చెయ్యండి అనే కీర్తనలో చాలా మంచి విషయాలు ఆయన చెప్పాడు. ప్రభునందు ప్రియులారా,
అక్కడ విందు నాన్న దేవుని వాగ్దానము విందుగా ధ్యానించుడి. విందులో నోండగా వింతగా నెరవేర్పు పొంది ఆనందింతురు. ఇది రెండవ విందచ్చు గ్రహింతురు. ఇది రెండవ విందచ్చు గ్రహింతురు. కాబట్టి ప్రభునందు ప్రేమ దేవుని పిల్లర, దేవుని చిత్తం చేసేవాడు దేవుని వాగ్దానాన్ని పొందుకునే టైం వరకు ఓపికతో ఎదురు చూస్తాడు. టైం వచ్చినప్పుడు ఈ వాగ్దానాన్ని సొంతం చేసుకుంటాడు. ప్రభునందు ప్రేమ దేవుని పిల్లరా, దానికి ఒక టైం ఉంది. నీ జీవితంలో ఫలించడానికి దేవుడు ఒక టైం పెట్టాడు. ఆ టైం వరకు నువ్వు ఎలా ఉండాలి? ఓపికతో దేవుని చిత్తం చేస్తూ కనిపెట్టు. ఆ టైం వచ్చినప్పుడు నీవు కూడా ఫలిస్తావు. దేవుని స్తోత్రం. అందుకనే దేవుని చిత్తం చేసేవాడు వాగ్దానం పొందు వరకు నీ ఓపికతో కనిపెడతాడు. ఆ టైం వచ్చినప్పుడు ఆ వాగ్దానం సొంతం చేసుకుంటాడు. ఇది మొదటిది. మూడవది. నాలుగవది, దేవుని చిత్తం చేసేవాడి యొక్క స్థితి ఏంటో చూద్దాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు చదువుదాం. ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. చూడండి ప్రియులరా, 4వ అంశంలోకి వస్తున్నాను. 4వ మాట, దేవుని చిత్తము ఎవరు చేస్తారో దేవుడు వారి మనవి వింటాడండి. ఎంత మంచి అనుభవం అండి. దేవుని చిత్తము చొప్పున ఎవరు చేస్తారో వారు ఏమి ప్రార్థన చేసినా దేవుడు వారి మనమే ఉంటాడు. యోహాను 14:14 ఉంది కదా, నా నామం పేరట మీరు నన్ను ఏది అడిగినా చేస్తానన్నాడు, కానీ ఏది పెడితే అడక్కండి. దేవుని చిత్తం చేస్తూ నీవు అడిగినప్పుడు అది దేవుని చిత్తమైనప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకేమిస్తాడు? నీ ప్రార్థన నెరవేరుస్తాడు. ఎవరు దేవుని ఇష్టం నెరవేరుస్తారో వారు అడిగిన వాటిని దేవుడిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. లేఖనం ఎలా చెప్తుంది? యోహాను సువార్త ఒక వాక్యాన్ని చదువుదాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం ప్రభు చెప్తున్న మాటది. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడయుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకం. చూడండి, ఎవడైనా పాపం చేసి దేవా క్రైస్తవుడు అయ్యండి, నేను క్రైస్తవుడిని పాపం చేస్తున్నాను, నా ప్రార్థన ఆలకించమంటే దేవుడట వినడు. దేవభక్తుడయ్యండి ఎవరు దేవుని చిత్తం నెరవేరుస్తాడో వారి మనవి దేవుడు ఆలకిస్తాడు. ఎంత మంచి అనుభవం అండి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని ఇష్టాన్ని ఎవరు నెరవేరుస్తారో వారి మనసులో ఉన్న కోరిక దేవుడు నెరవేరుస్తాడు. వారు ఏది ప్రార్థన చేసినా కాదనలేరు. దేవుడు కాదనడండి. దేవుని చిత్తం చేశాడు గనుకనే భక్తులు ఎందరో దేవుడు వారి కోరుకున్న వాటిని ఇచ్చారు, పొందుకున్నారు. బైబిల్ చెప్తుంది సాక్ష్యం. పాల్ యాంగ్చో గారి దగ్గరికి ఏమండి, పాల్ యాంగ్చో గారి దగ్గరికి మరి ఒక యవనస్తురాలు వచ్చింది. ఎందుకోసం వచ్చిందంటే, నాకు వివాహ వయసు వచ్చింది, మంచి భర్త కావాలి. ఎవరు కావాలి? మంచి భర్త కావాలి అని ఆయన దగ్గరికి వచ్చి ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తూ ఉంది. అప్పుడు ఆయన అన్నాడు, 3 రోజులు ఉపవాసం ఉండి నీకు ఎలాంటి భర్త కావాలో దేవుని చిత్తం చేస్తూ ఆ లిస్టు నాకు ఎంత ఎత్తు కావాలి, ఏ రంగు కావాలి,
ఏమండి, ఆ బిడ్డ ఎలాగ ఉండాలి, ఆ లక్షణాలన్నీ నాకు రాసి ఆ క్వాలిటీస్ అన్నీ చెప్తే అది యాంగిచో గారికి చాలా ప్రార్థన చేస్తూ ఉంటే కొద్ది రోజులైన తర్వాత యాంగిచో గారు ఎలా ప్రార్థన చేశాడో అలాంటి అబ్బాయినే దేవుడు ఆమెకు భర్తకి ఇచ్చాడు. మనకు ఓపిక తక్కువ, మనమే సెలెక్ట్ చేసేసుకుంటాం, భర్తల్ని మనమే సెలెక్ట్ చేసేసుకుంటాం, అందరినీ మనమే, అన్ని ఏది పెడితే అదే మనం సెలెక్ట్ చేసుకుంటాం. అలా సెలెక్ట్ చేసుకోవడం తప్పని కాదు. నీకు ఎలాంటి భర్తను ఇవ్వాలో, నీకు ఎలాంటి ఉద్యోగం ఇవ్వాలో, ఎలాంటి భవిష్యత్తు నీకు ఇవ్వాలో అది ఎవరి చేతిలో ఉంది చెప్పాలి. ఎవరి చేతిలో ఉంది? అందుకు నీవు ఆయన చిత్తం చేస్తూ ఆయన అడిగినప్పుడు ఖచ్చితంగా నీకు నీ మనసులో ఉన్న కోరికని నెరవేరుస్తాడు. నీ మనసులో నీవి ఈ నీ మనసులో నీవి నెరవేరును. క్షేమముగానే ఉండవలయు చింత లేకుండా, నీవు చింత లేకుండా. కనుక నాకేమీ కొదువా నాదుడుండా. కాబట్టి ఎప్పుడైతే దేవుని ఇష్టాన్ని నీవు నెరవేరుస్తావో, నీవు ప్రార్థించిన నీ మనసులో ఉన్నవి ఆయన ఏం చేస్తాడు? నెరవేరుస్తూ ఉంటాడు. నీవు దేవుని ఇష్టాన్ని నెరవేర్చినప్పుడు నీవు ఏది అడిగినా నీవేం చేయలేవు, పొందుకోలేము. వాటిని దేవుడెవ్వడు. ప్రియులారా, దైవ చిత్తానుసారమైన వాటి నువ్వు చేసినప్పుడు ఖచ్చితంగా నీవు దైవ చిత్తానుసారంగానే ప్రార్థన చేయాలి. రోమాపత్రిక 8:28 చదువుదాం. నాకు చాలా ఇష్టమైన వాక్యం ఇది. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నాయి. చూడండి ప్రభునందు ప్రియులరా, దేవుని సంకల్పము చొప్పున అనగా దేవుని ఇష్ట ప్రకారంగా పిలువబడి ఆయన చిత్తాన్ని ఎవరు నెరవేరుస్తున్నారో అన్నీ వాళ్ళకి అన్నీ అనుకూలమైపోతాయి, సమకూర్చేస్తాడు దేవుడు ఆటోమేటిక్గా. ఏంటోనండి నాకు తెలీదు, నేను ఏది మనసులో కోరకముందే దేవుడు నాకు అన్నీ ఇచ్చేస్తున్నాడని సంతోషపడతావు. ప్రియులరా, ఆలోచన చేద్దాం. మరొక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. నువ్వెంత దేవుని చిత్తము నెరవేరుస్తున్నా నువ్వు ప్రార్థించేది కూడా ఏమై ఉండాలి? దేవుని చిత్తమై ఉండాలి. ఏది పడితే అది ప్రార్థన చేయకూడదు ప్రార్థన పరుడు. నేను అడిగేది దేవునికి ఇష్టమా కాదా ఒకసారి బైబిల్ వాక్యానుసారంగా చెక్ చేసుకోవాలి. చాలా సంవత్సరాల క్రితం ఒక తండ్రి తన కుమారుడు తీసుకుని రైలు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అంతకుముందు చెప్పాను, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఆ పిల్లోడు వయసు క్రిస్ గాడి వయసు అంతా. సాధారణంగా మా చిన్నప్పుడు పాలకోల్ నుంచి ఒక ట్రైను నరసాపురం నుంచి బయలుదేరేది, ఒక పాసెంజర్ గుంటూరు మహాసభలకు వెళ్తే ఆ ట్రైన్ నిండా జనాలు ఎక్కేసేవాళ్ళం. ఈస్ట్ వెస్ట్లో బైబిల్ మిషన్ సంఘాలు ఎక్కువ కనుక మొత్తం ట్రైన్ ఫిల్ అయిపోయేది, అసలు అడుగు పెట్టడానికి ఖాళీ ఉండేది కాదు. మా చిన్నప్పుడు నాకు కూడా అలవాటు ఉంది, మేము కింద కూర్చోవడానికి ఇష్టపడేవాళ్ళం కాదు, ఆ పైన లగేజ్ అది ఉంటుంది కదా ఆ సీట్ మీదకు ఎక్కించమనేవాళ్ళు. మా నాన్నగారు ఎక్కించేవాడు. ఎక్కిన తర్వాత కుదురుగా ఉంటారా పిల్లలు? పిల్లలకు ఉన్న లక్షణం ఏంటి? అల్లరి చేయడం. అది వాళ్ళ యొక్క స్వభావం. మనం ఏం చేయలేము దాన్ని. ప్రభువు కూడా వాళ్ళని ఆటంకపరచ చేయనివ్వండి అన్నాడు. పిల్లల స్వభావం అది, అల్లరి. వెక్కినవాడు ఇటు కుదురుగా ఉన్నాడా అటు ఇటు తిరుగుతూ ఒక చైన్, ఒక వుడెన్తో ఉన్నట్టు హ్యాండిల్తో ఉన్నది అలాడుతుంది. చూశాడు, ఇది ఏంటిది అనుకున్నాడు. ఆడికి తెలియదు. ప్రియులారా, సహజంగా ఆడు తెలీదు. వాళ్ళ నాన్న పిలిచి డాడీ ఇది ఏంటని అడిగాడు. వాళ్ళ నాన్న అన్నాడు, ఒరే అది చైన్ రా, లాగితే ట్రైను. అది పట్టుకున్నాడు, లాగితే ట్రైన్, నేను ఆపాలి ఇప్పుడు ట్రైన్ని. చైన్ లాగితే ఏమైపోద్ది? పిల్లలకు మనం ఏది చెప్తాం అదే కావాలంటారు వాళ్ళు. అప్పుడు వాళ్ళ నాన్నకి తెలుసు, కారణం లేకుండా ట్రైన్ మనం
ఆ చైన్ లాక్కూడదు, లేకపోతే 3 నెలలు జైలు శిక్ష ఆ రోజుల్లో. ఏమండి, అక్కడ 1000 రూపాయలు జరిమానా. ఈ విషయం ఎవరో తెలుసు? ఆ కుమారుడికి చెప్పిన అర్థం చేసుకోలేడు, ఏడవడం మొదలుపెట్టాడు. వాడి నాన్న ఒక దెబ్బ కొట్టి కింద కూర్చోబెట్టాడు తీసుకొచ్చి. ఎందుకంటే ట్రైన్ రూల్స్కి వ్యతిరేకం. మనం బైబిల్ రూల్స్కి వ్యతిరేకంగా ప్రార్థన చేసి దేవుడు ఏమంటాడండి? వింటాడా? విండు. ఒకవేళ అది నెరవేర్చుకున్నాం అనుకోండి, దాని ద్వారా నీకు నష్టం ఉంటుంది, కష్టం వస్తుంది. ప్రియులారా గమనించండి, దేవుని బిడ్డలు, దేవభక్తుడైన ఆయన చిత్తం ఎవరు నెరవేరుస్తారో వారి మనవి దేవుడు ఆలకిస్తాడు. నువ్వేది ప్రార్థన చేసినా ఆమెన్ అని చెప్తాడు దేవుడు. ఖచ్చితంగా నీ మనసులోని ఉద్దేశాలన్నీ నెరవేరుతాయి. ప్రియులారా, ఇది ఎన్నో విషయం చెప్పుకున్నాం. 4వది. 5వది మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. అమ్మ, అందరూ వినండి, బాప్తిసం పొందిన వాళ్ళందరూ పరలోకంలో ఉండరు రేపు. అమ్మా గుర్తుపెట్టుకోండి, బాప్తిసం పొందిన వారందరూ ఎక్కడ ఉండరు. బాప్తిసం పొంది ఆయన చిత్తానుసారంగా ఎవరు బ్రతుకుతారో వారు పరలోకంలో ఉంటారు. వారి కొరకు ప్రభు వస్తున్నాడు. చదువుదాం బైబిల్ ఇంకా స్పష్టంగా చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 7:21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారముగా చేయువాడే ప్రవేశించును. చూడండి ప్రియులారా, ప్రభువా ప్రభువా అని బైబిల్ని పట్టుకొని ఎన్ని ప్రార్థనలు చేసినా దేవుడా మనవి వింటాడో వినడో తెలియదు. కానీ తండ్రి చిత్తం ఎవరు చేస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు. చర్చిలోకి రావచ్చు మనం, కానీ పరలోకానికి వెళ్ళేవారు ఎవరు? దేవుని ఇష్టం నెరవేర్చేవారు. వారి కొరకు రాబోతున్నాడు 2వ రాకడలో ప్రభువు. మీకు కావాలంటే చూడండి, యోహాను తన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో కూడా వ్రాయబడింది, వాడే నిరంతరము నిలుస్తాడు. చూడండి, లోకమును దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. చూడండి ప్రియులారా, దేవుని ఇష్టము, లోకము దాని ఆశ గతించిపోద్ది. ఒకరోజు నువ్వు చూస్తున్నవేవి ఉండవు, కానీ ఉండేది పరలోకం. ఉండేవాడు తండ్రి చిత్తం ఎవరు చేస్తున్నాడో వాడు నిరంతరము నిలుస్తాడు, పరలోకములో యుగ యుగాలు జీవిస్తాడు. అర్థమైందా మీకు? అందుకనే లేఖనం 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో కూడా వాక్యం నిత్యం నిలుస్తుంది. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలిపోవును. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. చూడండి ప్రియులారా, ఈ లోకంలో అన్నీ నాశనానికి లోనైపోతాయి, కానీ దేవుని వాక్యం నిత్యం నిలుస్తుంది. దేవుని చిత్తం నెరవేర్చేవాడు నిత్యము నిలుస్తాడు. రేపు పరలోక రాజ్యములో యుగ యుగాలు జీవిస్తాడు. ప్రియులారా, అది దేవుని చిత్తం నెరవేర్చేవాడికి దేవుడిచ్చేటువంటి శ్రేష్టమైన బహుమానం. త్వరగా రాబోతున్నాడు. ఆయన చిత్తం నెరవేర్చే వధువు సంఘం కొరకు రాబోతున్నాడు. ఆ చిత్తం ఎవరు నెరవేరుస్తున్నారో ఆ పరిశుద్ధుల గుంపులో ఉన్న వారందరినీ 2వ రాకడలో ఆయన ఆకర్షించుకుంటాడు. ఆయన మేఘములోనికి తీసుకుని వెళ్ళిపోతాడు. కాబట్టి ప్రభు చిత్తం చేయండి. ఏం చేయాలి మనం? ప్రభుకి ఏది ఇష్టమో అడగండి, బైబిల్ చదవండి,
దేవుని ఇష్టమేదో బైబిల్ చెప్పింది. అది ఏంటి? అమ్మా, పాపము చేస్తే మారు మనసు పొందండి. ఒకవేళ పరిశుద్ధులుగా జీవించండి, ప్రభు కొరకు ప్రభుతో ఏక మనసు కలిగి ఉండండి, సత్క్రియలు చేయండి, కాపరులుగా దుర్లాభం లేకుండా మందును కాయాలి, నిర్బంధం ఒత్తిడి లేకుండా బలవంతం కాకుండా కాయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇది ప్రభు యొక్క చిత్తం. ఈ చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని ఎవరు ఎరిగి చేస్తారో వారు పరలోక రాజ్యంలో ఉంటారు. ప్రభు వచ్చినప్పుడు మేఘములోనికి వెళ్తారు. ప్రభు అంటాడు, నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, నా తండ్రి చిత్తము నెరవేర్చుటకు నేను దిగి వచ్చాను. అది ప్రభు చేశాడు. మనకు ఒక ఆయన చిత్తానుసారమైన కల్వరి మార్గాన్ని ఏర్పరిచాడు. వెళ్ళిపోయాడు, మరలా రాబోతున్నాడు. ఈ మార్గములో శ్రమైన, కష్టమైన, బాధలైన, మరి ప్రభు ఇష్టమేదో తెలుసుకొని ముందుకు సాగండి. ప్రభు వచ్చినప్పుడు మేఘములో మనం ఆకర్షించబడతాం, లేకపోతే మనం మిగిలిపోతాం. ఘోరమైన 7 ఏళ్ళ శ్రమలు ఉన్నాయి. నేను శుక్రవారం ఒక మాట చెప్పాను. ఈరోజు ప్రభు మార్గంలో నడవడానికి ఎన్నో బాధలు, ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు ఉన్నాయా లేదా? కొంతమందికి ఆర్థిక రుణాలు, కొంతమందికి రకరకాల వ్యాధులు, రకరకాల సమస్యలు, ప్రభు సువార్తకు ఆటంకాలు, ప్రభు నామమును ప్రకటించలేని మరి పరిస్థితులు వచ్చేసినాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ముందుకు సాగాలి, ఆయన ఇష్టమే నెరవేర్చాలి. దైవజనులు అన్నారు, నా ఇష్టమిదిగో ఇది నీ ఇష్టముగా చేయ, నా ఇష్టమిక కారది, నా ఇష్టయు నాటి నా ఇదిగోని కేరి ఏ రాజా కియా సింహాసనమా తాను కాబట్టి ప్రభునందు ప్రియులారా, కష్టంగా ఉన్నా, చేదుగా ఉన్నా మనం ఏం చేయాలి? ప్రభు ఇష్టాన్ని చేసి తీరదాం. ఇందాక చేరి జీవించడం అనే పాటలో మనం చూసుకున్నాం. చాలా సంవత్సరాల క్రితం ఒక ఆయన తన కుమార్తెకు వివాహం చేశాడు. వివాహం చేసిన తర్వాత పండగకి, పబ్బానికి పిల్లల్ని ఇంటికి, తన పిల్లల్ని తీసుకొచ్చే అలవాటు ఉంటుంది కదా. ఆ తండ్రి ఇంటికి వెళ్ళి తన కుమార్తెను ఆహ్వానించి ఇంటికి తెచ్చాడు. ఏదో సమయంలో అప్పుడు ఆ కుమార్తె తండ్రితో చెప్తుంది, నాన్న, జీవితం చాలా కష్టంగా ఉంది, పరిస్థితులు అనుకూలంగా లేవు అని తన బాధలన్నీ ఎవరికి చెప్తుంది? తండ్రికి చెప్తుంది. కుమార్తెలు తండ్రికి చెప్తారు, కుమారులు తల్లికి చెప్తారు. ఇది న్యాచురల్. ప్రియులారా, చెప్పిన తర్వాత వాళ్ళ నాన్న ఒక చెఫ్, వంట పనివాడు. తను వంటగదిలో కుమార్తెను తీసుకెళ్ళమ్మ వంటగదిలోకి రమ్మని చెప్పి పిలిచాడు. ఒక పాత్రలో బంగాళదుంపలు ఉడకబెట్టమన్నాడు, ఒక పాత్రలో కోడిగుడ్లు ఉడకబెట్టమన్నాడు, ఒక పాత్రలో టీ చేయమన్నాడు, కాఫీ చేయమన్నాడు. అన్నీ రెడీ అయిపోయినాయి నాన్న అని చెప్పింది. అమ్మ, బంగాళదుంపలు పట్టుకో అంటే అవి మెత్తగా అయిపోయినాయి, గుడ్లు పట్టుకో అంటే గట్టిగా అయిపోయినాయి, కాఫీ ఏమో సువాసన వెదజల్లుతూ చక్కగా మధురమైన టేస్ట్ ఇస్తూ ఉంది. అప్పుడు తండ్రి అంటాడు, ఒక పాఠం చెప్పాలని, ఈ 3 వాటిల్లో నీవు దేనికి చెందిందనవమ్మా? కష్టాలు అనే అగ్ని లాంటి శ్రమలు నీకు వచ్చినప్పుడు బాధలు రాకమానవు, ఇబ్బందులు రాకమానవు. ఇబ్బంది లేనివాడు ఎవడైనా ఉన్నాడా భూమి మీద? చెప్పండి, చెప్పగలరా అమ్మా? కొంతమందికి డబ్బు అవసరం లేదు, కానీ వాడికి వ్యాధి ఉంది, మందు అవసరం. ఏమండి, కొంతమందికి అన్నం అవసరం లేదు, కొంతమందికి ఆకలి, రకరకాల బాధలు. ఈ భూమి మీద ఏదో ఒక సమస్య ఉంది మానవుడికి. అవి ఆ పాఠం చెప్పాలని ఆ కుమార్తెకి మాట చెప్పాడు. అప్పుడు అంటాడు,
నీవు కష్టాలలో బంగాళదుంపలాగా తయారవ్వకు. నీ బలహీనం అవ్వద్దు. నీ మనసు గుడ్డులేగా స్ట్రాంగ్ అయినవు, కాఫీలేగా సువాసనకరంగానే మారు. ఈ 2 స్థాయిలో నువ్వు ఎక్కడున్న ధన్యురాలు అమ్మా. ఓపికతో దేవుని నమ్ముకొని దేవుని కొరకు బ్రతుకుతుంటే దేవుడు ఆటోమేటిక్గా విశ్వాసము బలపరుచుకుంటూ నీ కష్టాలు ముందుకు సాగు. పరిస్థితులు దేవుడు నీకు అనుకూలంగా మార్చే సమయం ఒకటి ఉంటుంది. కాబట్టి దేవుని ఇష్టాన్ని ఎవరు నెరవేరుస్తారో పరిస్థితులు దేవుడు వారికి అనుకూలంగా మారుస్తాడు. నమ్మండి ఈ సత్యాన్ని. ప్రభు కొరకు బ్రతుకుదాం, ప్రభు ఇష్టం నెరవేర్చుదాం. దేవేస్తులుగా మనం ఉన్నప్పుడు దేవుని చిత్తం ఎవరు నెరవేరుస్తారో వారు మొదటగా దేవునికి వారికి సంబంధం ఏర్పడుతుంది. రిలేషన్షిప్ విత్ క్రైస్ట్, ఇది మొదటి మేలు. దేవుని చిత్తం ఎవరు నెరవేరుస్తారో వారికి సంతోషం, తృప్తి వారి హృదయంలో ఉంటుంది. దేవుని ఇష్టం ఎవరు నెరవేరుస్తారో బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ వారు స్వతంత్రించుకుంటారు ఓపికతో. దేవుని చిత్తాన్ని ఎవరు నెరవేరుస్తారో దేవుడు వారు ఏది ప్రార్థన చేసినా ఖచ్చితంగా దేవుడు వారి మనవి ఆలకిస్తాడు. నమ్ముదాం. దేవుని చిత్తాన్ని ఎవరు చేస్తారు? ఈ లోకయాత్ర, ఈ జర్నీ ముగింపగానే, ఆ ఎటర్నలీ కాల్ రాగానే, పరలోక పిలుపు రాగానే ఈ లోకాన్ని విడిచిపెట్టి నరకం తప్పించుకుని పరలోకానికి వెళ్ళిపోతాం. యుగ యుగాలు జీవిస్తాం. అక్కడ మహిమ లోకం. అది ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, ఆకలి ఉండదు, మరణం ఉండదు. ఇక ఏది భూమి మీద చూసింది ఏది పరలోకంలో ఉండదు. అనిశ్చత్వం. దేవుని చిత్తం చేసేవారి కొరకు దేవుడు సిద్ధపరిచి మరలా త్వరగా వస్తున్నాడు. ఆయన చిత్తం చేస్తూ వధువుగా సిద్ధపడి మేఘం కొరకు సిద్ధపడదాం. అటువంటి ధన్యత, భాగ్యము పరిశుద్ధ ఆత్మ తండ్రి మనందరికీ ప్రసాదించును గాక.